హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. సర్కార్ ఎక్స్ప్రెస్ లో బీభత్సం, తీవ్ర భయంలో ప్రయాణికులు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. పక్కనే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. నిన్నటి రోజు ఆదివారం నాడు సర్కార్ ఎక్స్ప్రెస్ లో జరిగిన ఘటనతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. అసలు ఏం జరిగింది చూస్తే, గత కొద్ది నెలలుగా సైలెంట్ గా ఉన్నటువంటి రైలు దొంగలు ఆదివారం నాడు రాత్రి తెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా పరిధిలో రాత్రి వేళ రైలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తూ భారీ దొంగతనానికి ప్లాన్ చేయడం కలకలంగా మారింది. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళుతున్నటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ రైలును లక్ష్యంగా చేసుకుని దోపిడీ దొంగలు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. రైలు బాపట్ల సమీపంలోకి రాగానే బోగీలోకి చొరబడిన దుండగులు ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నట్లు తెలుస్తోంది. అయితే దొంగల దోపిడీని ప్రయాణికులు ధైర్యంగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో బోగీల్లో తీవ్ర కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన దొంగలు వెంటనే రైలు యొక్క వ్యాక్యూమ్ చైన్ లాగి అప్పికట్ల సమీపంలో రైలు ఆగగానే చీకట్లోకి దూకి పరారయ్యారు. రైలు మధ్యలో ఆగిపోవడం, దొంగలు పారిపోతుండడాన్ని గమనించిన రైల్వే రక్షక దళం ఆర్పీఎఫ్ అలాగే జీఆర్పీ పోలీసులు తక్షణమే స్పందించి దుండగులను పట్టుకునేందుకు వారిపై కాల్పులు జరిపారు. అయినప్పటికీ దొంగలు చీకటిని ఆసరాగా చేసుకుని సమీపంలోని పొలాల్లోకి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి బాపట్ల జిల్లా పోలీసులు, రైల్వే పోలీసులు భారీగా ఘటనా స్థలానికి చేరుకొని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పరారైన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా కోసం అప్పికట్ల, బత్తిపూడి గ్రామ పరిసరాల్లోని పొలాలు, తోటల్లో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. రైల్లో కాల్పులు జరగడంతో ప్రయాణికులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు, రైలు ప్రయాణాల్లో అయితే కనుక బంగారం ఎక్కువగా వేసుకు వెళ్ళొద్దు అని చెప్పేసి. ఎప్పుడు ఎలాంటి ఘటనలు జరుగుతాయో ఎవరు ఊహించలేరు. కాబట్టి వీలైనంత వరకు మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.